బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవ శాంతి మన అందరిపై కూడా కురియుగాక. మహాప్రవక్తలు ఏం చెప్పారు అంటే, ప్రళయ దినాన ఒక విశ్వాసి తరాజులో త్రాస్ అనమాట. ఏమండి అంటే దాని అర్థం ఏంటంటే, మనం చేసినటువంటి కర్మలే మన వెంట వస్తాయి. మంచి చేసుకుంటే మంచి, చెడు చేసుకుంటే చెడు. జాలిక బిమ హద్దమత్ ఐదీహిం అన్నల్లాహ లైస బిజల్లామిల్ లిల్ అబీద్ అంటాడు. అంటే ఓ మనిషి, నీవు చేసుకున్నది నీ వద్ద వచ్చింది, నేను నీకు అన్యాయం చేసేవాడిని కాదు. నీ రెండు చేతులు ఏదైతే సంపాదించుకున్నా అదే నీ దగ్గరకు వచ్చింది. కాబట్టి ఆ సందర్భంలో భారమైనటువంటి వస్తువు అతని ప్రవర్తనే సత్ప్రవర్తనే అన్నారు ప్రవక్త వారు. భారమైనటువంటి వస్తువు అంటే అతని యొక్క సత్కర్మల యొక్క బరువును తూచేది, ఎక్కువగా బరువుగా ఉండేలా చేసేది ఏది అంటే అతని క్యారెక్టరే, అతనికి సచ్చీలతే. అది లేనటువంటి వ్యక్తి ఎన్ని మాటలు చెప్తే ఏంటి ప్రయోజనం? అది లేనటువంటి వ్యక్తి ఎన్ని గొప్ప మాటలు చెప్పి అతను స్వయంగా దాన్ని ఆచరించకపోతే ఏంటి ప్రయోజనం కదా. ఎవరైతే మాట చెప్తున్నారో ముందుగా అతనికి బాధ్యత ఉంటుంది, ఆ మాటలను పాటించవలసినటువంటి బాధ్యత. లేకపోతే దైవం అతన్ని పట్టుకుంటాడు. చెప్పినటువంటి పని చెయ్యనటువంటి వాళ్ళకు దైవం ముందుగా పట్టుకునేది. ఆ తర్వాత విన్నటువంటి వ్యక్తులు ఆచరించకపోతే వేరే సంగతి. ఏమండి, ముందుగా పట్టుకునేది చెప్పేవాళ్ళనే. ఇతను చెప్తున్నటువంటి మాటలు తన జీవితంలో ఉన్నాయా లేదా, చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉందా, చెప్పిన దానికి అనుగుణంగా ఉన్నదా, ఇవన్నీ పరిశీలన జరుగుతాయి. ఏదో మాటలు చెప్పేసామంటే కాదు మహాశిల. దైవ ప్రవక్త అదే చెప్తున్నారు. నోటితో అశ్లీల పదాలు పలికే వాడికి, దుర్భాషలాడేవాడిని దైవం అసహ్యించుకుంటాడు. దైవం మంచికి నిలయం కదండి, సత్ప్రవర్తనకు సద్భాషలకు దైవం నిలయం. దుర్భాషలు మాట్లాడేవాడు, పరుష మాటలు మాట్లాడేవాడు, ఇతరులు బాధ పెట్టేవాడు, వీళ్ళు దైవానికి ఇష్టమవుతారా? ఏమండి, నేను ఎంత గొప్ప దైవభక్తి పరుణ్ణి అని చెప్పేసి నా వేషధారణ ఆ విధంగా ఉండి, నేను పలికే మాటలు సరిగ్గా లేక నలుగురిని బాధ పెడుతూ ఉన్నట్లయితే అది ఏ విధంగా అవుతుంది? ఒకసారి మనిషి ఆలోచన చేస్తున్నాడా? వేషధారణ ఉంటుంది. సరే, ఇప్పుడు నేను ఈ విధంగా ఉన్నాను, నా మాటలు సరిగ్గా లేవనుకోండి, నేను వేసుకునే వేషానికి ఏదైనా అర్థం ఉందా? కాషాయాన్ని ధరించాడు, మెల్లో రుద్రాక్షమాలను వేసుకున్నాడు, పలికేదంతా కూడా దుర్భాషలు ఉంటాయి, లేకపోతే విద్వేషాలు ఉంటాయి, మనుషుల్ని విడదీసేసి ఉంటాయి. ఏమైనా లాభం ఉందా? దైవం అందరినీ కలిపి ఉంచండి అని చెప్పేసి ఇక్కడ పంపిస్తే, మతం పేరిట విడదీసే వ్యక్తులు ఉన్నప్పుడు అది ధర్మానికి అతను రిప్రజెంటేటివా? ప్రతినిధి కాదు కదా, అధర్మానికి రిప్రజెంటేటివ్ కదా. అది నేను ఈ విధమైన డ్రెస్ వేసుకుని నేను నలుగురికి చెడ్డ బోధిస్తున్నాను అనుకోండి, మనుషుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాను అనుకోండి, విద్వేషాలను రగిలిస్తున్నాను అనుకోండి, నేను పెద్ద దుర్మార్గుని అనమాట దైవం దృష్టిలో. సర్వేజన సుఖంగా ఉంటుంది. థ్యాంక్ యూ.